అయితే ఈ 11,000 కోట్లు దేనికి ఇచ్చారు? ఈ 11,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన లయబిలిటీస్‌ని సెటిల్ చేయడం కోసం ఇచ్చిన డబ్బులుగానే ఉన్నాయి తప్ప, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం చేయడం పైన ఆ 11,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఈ 11,500 కోట్ల రూపాయల్లో పట్టుమని 11 రూపాయలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కొత్త సామాగ్రి కొనుగోలు చేయడం పైన ఖర్చు పెట్టల. ఈ 11,500 కోట్ల రూపాయల్లో కనీసం 10 రూపాయలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న మెషినరీని రిపేర్ చేయడం పైన ఖర్చు పెట్టల. అంతేకాదు ప్లాంట్‌కి సంబంధించిన సామర్థ్యం పెంచడం పైన ఖర్చు పెట్టల. ఆ ప్లాంట్‌లో ఎఫిషియెంట్ స్టాఫ్‌ని నియమించడం పైన ఖర్చు పెట్టల. ఆ ప్లాంట్‌లో ఉన్న ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం పైన ఖర్చు పెట్టల. మరి దేనికి ఖర్చు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చింది, దాన్ని కాపాడడం కోసం డబ్బులిచ్చింది అన్నారు. దాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? దాన్ని కాపాడాలంటే అది లాభాల్లోకి వచ్చేలా చేయాలి. కార్మికుల కష్టం కారణంగా, యాజమాన్యం ప్రయత్నాల కారణంగా గత క్వార్టర్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ కొంత లాభాల్లోకి వచ్చింది ఇలాంటి వార్తలు విన్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్‌ని దాదాపు తగ్గించేసి, కార్మికుల సంఖ్యని మాక్సిమం తగ్గించేసి, దాన్ని లాభాల్లోకి ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో తెలీదు.